హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే చాలా టేస్టీగా కుదిరే చికెన్ షేర్వా అండి. ఇదైతే దోశలోకి కానీ వడల్లోకి బగారా రైస్లోకి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సేమ్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను. ముందుగా ధనియాలు, గసగసాలు, పట్టా, లవంగా, ఇలాచీ అండి, అల్లం వెల్లుల్లి, 2 ఆనియన్స్, ఒక చిన్న టమోటా, కొత్తిమీర, పుదీనా, 1/2 kg చికెన్ అండి. ఇవైతే ముందుగా అయితే మిక్సీకి మసాలా అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి సపరేటు, ధనియాలు, గసాలు, పట్టా, లవంగా, ఇలాచి ఇది సపరేట్గా పేస్ట్ వేసుకోవాలండి. ముందుగా అయితే ఒక ప్యాన్ అనేది పెట్టుకుందాము. దీంట్లో కొంచెం ఆయిల్ అండి, ఒక 5 టీ స్పూన్లు ఉంటుంది ఆయిల్ అనేది. మీకు ఆప్షన్ అండి, ఎంత కావాలంటే అంత వేసుకోండి. 5 స్పూన్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది. 2 ఆనియన్స్ అనేది ఎక్కువ బ్రౌన్ అవసరం లేదండి. ఇది గ్రేవీ కాబట్టి కొంచెం మగ్గితే చాలు, మరి డార్క్ బ్రౌన్ ఏం అవసరం లేదు. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి అనేది 2 టీ స్పూన్లు వేసుకోవాలండి. ముందుగా అయితే ఈ కలర్ వస్తే చాలండి, మరి డార్క్ బ్రౌన్ అవసరం లేదు. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 kgకి అయితే 2 టీ స్పూన్లు సరిపోద్దండి. ఇది కొంచెం మగ్గాలండి, ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే చికెన్ అనేది కానీ మనం ఇప్పుడు డైరెక్ట్గా వేసుకోవాలండి. ఇలా కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడైతే చికెన్ అనేది దీంట్లోనే వేసుకున్నాము. 1/2 kg చికెన్ ఇది. నేనైతే సాల్ట్ అనేది వేయనండి, రాక్ సాల్టే వేస్తాను, అంటే కల్లుప్పు. చికెన్కి సరిపడా వేసాను, అంటే 2 టీ స్పూన్లు ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఇవి 2 బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉప్పు, పసుపు అనేది, మసాలా అనేది చికెన్కి బాగా అబ్జర్వేషన్ చేసుకోవాలి, అందుకు బాగా మిక్స్ చేసుకోవాలండి. మనము చికెన్ వేసిన వెంటనే వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. చికెన్లో ఆల్రెడీ వాటర్ అనేది వస్తుంది. ఇదైతే బాగా కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టుకోవాలండి. ఒక 10 minutes అలా మూత పెట్టి దీంట్లోనే మగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే 10 minutes తర్వాత వాటర్ అనేది వచ్చిందండి. నేనైతే చిన్న టమోటా అనేది వేస్తున్నాను. ఇది ఆప్షన్ అండి, మీకు టమోటా కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు 1 టీ స్పూను కారం అనేది వేసుకోవాలండి. ఇది 1 by 1 ప్రాసెస్ అండి. 10 minutes తర్వాతే నేను కారం అనేది వేస్తున్నాను. ఇదైతే బాగా మిక్స్ చేసుకొని కారం కానీ చికెన్కి మొత్తం బాగా పట్టాలి. ఇప్పుడైతే మూత అనేది పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక 10 minutes దాకా ఇలాగే మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ధనియాలు, గసగసాలు, లవంగాలు, ఇలాచి అంతా మిక్సీకి అయితే పేస్ట్గా చేసుకోవాలండి, లిక్విడ్గా. అంటే మసాలా బాగా లిక్విడ్గా ఉండాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆ మసాలా అనేది వేసుకుందాము. గసగసాలు కానీ వేస్తే ఇలా చాలా థిక్గా అయితే మసాలా అనేది గ్రేవీగా వస్తుందండి. అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది గసాలు అనేది వేస్తే. ఇది కానీ బాగా చికెన్కి బాగా మసాలా అంతా అబ్జర్వేషన్ చేసుకోవాలండి. అలా చేసుకుంటే చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం మంట కానీ మీడియంలో పెట్టుకోవాలండి, ఫుల్ మంట మీద ఎప్పుడు ఇలా మసాలా అనేది వేయించకూడదు. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకొని ఒక 10 minutes తర్వాత మళ్ళీ చూద్దాము. ఇప్పుడైతే ఆయిల్ ఇలా స్ప్రెడ్ అయింది కదండి, ఆల్మోస్ట్ అయితే చికెన్ 80% దాకా ఉడికినట్టే. ఇప్పుడైతే మనం సరిపడ్డ వాటర్ అనేది ఇప్పుడే పోసుకోవాలి. ఇలాగే కానీ మనం చికెన్ ఫ్రై కానీ చేసుకుంటే రోస్ట్గా ఫ్రై కానీ అవుద్ది. నేనైతే షేర్వా చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడ్డ వాటర్ అనేది వేస్తున్నాను. వాటర్ ఇప్పుడే చూసి చెక్ చేసుకుని వేసుకోవాలండి, తర్వాత వేస్తే అంతగా బాగోదు. ఇప్పుడైతే ఫుల్ మంట పెట్టుకోవాలి వాటర్ వేసిన తర్వాత. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 minutes ఫుల్ మంట మీదే ఉండాలండి ఇది. ఇప్పుడైతే 10 minutes అయిన తర్వాత కసూరి మేతి అండి, ఇదైతే చికెన్లో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది.
కసూరి మేతి అనేది వేసుకుంటే ఇప్పుడు ఆయిల్ ఇలా వచ్చింది కదండి. కర్రీ అనేది చాలా దగ్గరికి రెడీ అయిపోయినట్టే. నేనైతే కొంచెం పలుచగా ఉంది, నాకు ఇంకొంచెం చిక్కగా కావాలని ఇంకొక 10 మినిట్స్ అయితే నేను ఇలాగే పెట్టేశాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు చూసుకుందాము. నాకైతే దగ్గరికి కొంచెం లిక్విడ్గా ఉండాలండి, మరీ పలుచగా కాకుండా. మీకు అలాగే ఉండాలంటే ఉంచుకోవచ్చు. ఇలా దగ్గరికి అయితే వచ్చేసిందండి. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర పుదీనా అనేది వేసుకొని లాస్ట్ ఫైనల్గా అయితే డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే చాలా టేస్టీగా పాతకాలం స్టైల్ అండి. ఇది 1 బై 1 ఇలా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సపోర్ట్ మీ మై వీడియోస్. నా వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికీ అయితే ధన్యవాదాలండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. బాయ్ అండి.